జై గురు. దయాహీనం సుఖీ శాంతం. ఈ బాధలు సమస్యలు లేకుండా సంతోషంగా శాంతంగా అయిపోతారు మీరు అని చెప్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు చెప్పారు చూడండి. శాంతి, సంతోషము, ఇది ముఖ్యము. అష్టావక్రుల వారు ఊరికే సంతోషంగా ఉండు అని చెప్పి వదిలేయలా, శాంతంగా కూడా ఉండు, శాంతి ఉండుగాక అన్నారు. చాలా సార్లు మనుషుల్ని చూస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు కానీ వాళ్ళకి శాంతి ఉండదు, రెస్ట్లెస్గా ఉంటారు. బయటకి చూడ్డానికి సంతోషంగా కనిపించచ్చును గాక, కానీ ఆ సంతోషము ఆనందము వాళ్ళల్లో లోపల నుంచి ఉండదు. నిజానికి సంతోషము దుఃఖాన్ని తీసుకుని వస్తుంది. ఓ, ఇదొక రాడికల్ థాట్. చూడండి, సంతోషము దుఃఖాన్ని తీసుకొస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా లేదా? సంతోషంగా ఉండేవాళ్లే మళ్ళీ దుఃఖంలో కూరుకుపోతూ ఉంటారు. అందుకే తెలివైన వాళ్ళు, జ్ఞానులు ఏమంటారు అంటే, దుఃఖము సంతోషము ఒకే నాణానికి రెండు వైపులా ఉన్నట్లు. నాణానికి రెండు పక్కల అన్నమాట. ఏది? సంతోషము, దుఃఖము. పర్వత శిఖరము, లోయ, ఇవి రెండు లాంటివి సంతోషము, దుఃఖము. ఒక్క పర్వత శిఖరం ఉంటే అయిపోతుందా? లోయ బేస్ ఉంటేనే కదా శిఖరం నిలుస్తుంది. శిఖరము ఉండాలి, బేస్ రెండు ఉండాలి. ఉత్సాహాన్ని, ఎగ్జైట్మెంట్ని గమనించండి. చాలా ఎక్కువ నవ్వేరు అనుకోండి, ఎంత నవ్వారో అంత ఏడుస్తారు కూడా. సామెత కూడా ఉంది, ఎక్కువగా నవ్వకురా దుఃఖంలోకి వెళ్ళిపోతావు అన్న సామెత కూడా ఉంది. ఎప్పుడైనా విన్నారా? లేదా? ఏడుస్తావు, మళ్ళీ ఎంత నవ్వావో అంత ఏడుస్తావు. కాస్త నవ్వుతూ ఉంటే నాలుగు విధాలు చేయటం ఆగక్కడ అంటూ ఉంటారు. ఎక్కువగా అంటే రెండు పక్కల ఉంటుంది. నాణానికి ఒకవైపు ఉంటే సరిపోతుంది అని అనుకోకూడదు మనం. అత్యంత ఉత్సాహవంతమైన ఆనందము, దుఃఖము, ఇవి రెండు ఒక్కటే. ఒకే నాణానికి రెండు పక్కల ఉన్నట్లు. ఇది ఒక అష్టావక్రుల వారు చెప్తున్నది వేరే రకమైన ఆనందము. సంతోషంగా ఉండు, శాంతితో ఉండు. ఆశ, అత్యాశ, కోరికలు కరిగిపోవాలి. కరిగిపోయిన కోరికలు, అత్యాశతో సంతోషంగా శాంతంగా ఉండు. అత్యాశ, చాలా ఏదో సాధించాలి అనే అంబిషస్ మనిషి ఉన్నాడు అనుకోండి, చాలా చాలా అత్యాశ ఉందనుకోండి, వాళ్ళు మాటకి కట్టుబడి ఉండరు. దిస్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ నాలెడ్జ్ అండి. అద్భుతం. అసలు మన మనసు తీరు ఎలా ఉంది, బిహేవియర్ ఎలా ఉంది, కోరికలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కనెక్ట్ చేస్తూ ఇక్కడ గురుదేవులు మనకి క్లారిటీ వచ్చేటట్లు చెప్తున్నారు. అత్యాశ పరుడు మాటకి కట్టుబడి నిలబడడు, అవకాశవాది అయిపోతాడు. మాట మీద నిలబడడు, ఫోకస్ అనేది ఉండదు. ఒకటి పట్టుకుని అది పూర్తి చేద్దాము అనేటట్లుగా ఉండడు. ప్రేమలో జీవించడు. అవకాశవాదము, అత్యాశ ఒక రెండో వైపు అన్నమాట. ఇవి రెండు కూడా ప్రేమకి ప్రేమకి ఏమంటారు, దూరంగా ఉంటాయి. ఒక ప్రేమకి ఒక గీతలో ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం లాగా అన్నమాట. ఒకవైపు ప్రేమ ఉంటే ఇంకో పక్క ఆశ, అవకాశవాదము, అత్యాశ ఉంటాయి. ప్రేమ లేని దగ్గర అవి రెపెల్ అవుతాయి అని. చాలా అవకాశవాది
లేదా అత్యాశాపరుడు ప్రేమలో ఉండలేడు, ఎవరిని ప్రేమించలేడు. అతను ఎవరికి ఏమి ఇవ్వలేడు. ఇచ్చే తత్వం అతనిలో ఉండదు. ఆ వ్యక్తిలో ఉండదు. అండ్ అతను భయం లేకుండా ఉండలేడు. శాంతితో ఉండలేడు. ఎందుకంటే ఎంతసేపు నేనేంటి, నాకేంటి అన్న స్వార్థంతో నిండిపోతాడు. నిరంతరం అదే ఆలోచిస్తూ ఉంటాడు. అత్యాశాపరుడిని నమ్మకం కూడా ఉండదు. నమ్మలేము. అవకాశవాది చాలా అంబిషన్స్ ఉండేవాడు, అత్యాశలుండేవాడు, కోరికలుండేవాడు. అతనే నమ్మడు అని అతనికి తెలుసు. లేదు, భగవంతుడి మీద నమ్మకం లేదు. అతనేమనుకుంటాడో, అతని కోరికలో తనకంటే చాలా పెద్దవి అని అనుకుంటూ ఉంటాడు. ఏది పెద్దది? నువ్వా? నీ కోరిక. నీ కోరికలు పెద్దవి అని అనుకోవడం మళ్ళీ ఒక అజ్ఞానము. నీ కోరికలు నీకంటే పెద్దవి అని అనుకోవడం అజ్ఞానము. నువ్వు చాలా చాలా పెద్దవాడివి. ఎందుకు? ఇటువంటి వేల కోరికలు నీలోంచే పుడుతున్నాయి. అలాంటప్పుడు వేల కోరికలకి నువ్వు మూలమైనప్పుడు ఒక్క కోరిక ఎంతండి? అది పెద్దదని నువ్వెలా అనుకుంటావు? చాలా కోరికలా? అన్ని కోరికలు నీలోనే పుడుతున్నాయి, నెరవేరుతున్నాయి కూడా. అయితే నెరవేరినా, నెరవేరకపోయినా, నెరవేరినా సరే అవి నీ ఆత్మని, నీ చైతన్యాన్ని ఏమీ చెయ్యట్లేదు. స్పృశించట్లేదు, గమనించండి. నువ్వింకా కోరిక కంటే చాలా పెద్దదిగానే ఉన్నావు. ఎందుకు? ఆ ఆనందానికి మూలము నువ్వే. నీలోంచే పుడుతోంది ఆనందము. అన్నీ నీలోంచే వస్తున్నాయి. నువ్వు చాలా దుఃఖంలో ఉన్నావు. ఒక్క కోరిక నీది తీరకపోయినా దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. అందుకే మనం ప్రాక్టీస్ చేయాల్సిందేమి, సో వాట్? ఒక కోరిక తీరకపోతే ఏమైపోయింది అనేది కూడా మనం సాధన చెయ్యాలి. ఈ కోరిక తీరకపోతే ఇంకో పెద్ద కోరికొస్తుంది. ఏమైపోయింది? ఇంకో పెద్ద కోరికొస్తుంది. ఇంకా పెద్ద కోరికొస్తుంది. సంతోషము కోరికలు తీరినందువల్ల వచ్చేది కాదు అనేది గ్రహించండి ముందు. సంతోషము, ఆనందము మీ ఉనికే. ఏదో ఒక కోరిక తీరితే వచ్చేసేది కాదు మీ ఆనందము. దట్స్ యువర్ ఎగ్జిస్టెన్స్. మీ ఉనికి. చిన్న చిన్న కోరికలు పట్టుకు వేలాడుతున్నప్పుడు ఏమవుతుంది? మీరు చిన్నవారైపోతారు. మీ హృదయము గడ్డకట్టుకుపోతుంది. కోరికలు గట్టిపడినప్పుడు ఐస్ బ్లాక్ లాగా, మంచు గడ్డలాగా మీ హృదయము గడ్డ కట్టుకుపోతుంది. కోరికలు గట్టిపడిపోతే మీలో హృదయం గట్టిపడిపోతుంది. ఎప్పుడైతే మీ హృదయంలో కోరికలు నిండిపోయాయో, ఆ కోరికలు కూడా గట్టిగా నిలబడిపోయాయో, రాయిలాగా గట్టిపడిపోయాయో, మీలో ప్రేమ ప్రవహించదు. ఎప్పుడైతే మీ హృదయంలో కోరికలు కరిగిపోయాయో, అక్కడ ప్రేమ ఉదయిస్తుంది. మీ జీవితాన్ని ప్రేమ డామినేట్ చేస్తుంది. సచ్ ఎ నైస్ ఎక్స్‌ప్లనేషన్ ఇది చూడండి. ఒక ఫార్ములా లాగా మన ఫీలింగు, కోరికలు, హార్ట్ ఇవన్నీ చెప్పేస్తున్నారు గురువుగారు. కోరికలు గట్టి పడిపోతే హృదయం గట్టి పడిపోతుంది. హృదయం గట్టి పడిపోతే అక్కడ ప్రేమ ప్రవహించదు. అత్యాశాపరుడు మాటకి కట్టుబడి ఉండలేడు. అవకాశవాది అయిపోతాడు. గమనించండి. నీలో ఒక హార్ష్‌నెస్ ఉంది.
ఏమంటారు? అన్మ్యూట్ చేసుకోండి సీత గారు. కఠినత్వమా? కఠినత్వమా? కఠినత్వం ఉంది. ఎస్. ఎందుకు అంటే నీకు భద్రత కల్పించబడింది అనే ఎరుక నీలో లేదు కాబట్టి నువ్వు కఠినంగా అయిపోయావు. ఆ ప్రేమ నీకు నిరంతరము భగవంతుడి నుంచి, ప్రకృతి నుంచి వస్తోంది అనేది నువ్వు ఎరుకలో లేవు కాబట్టి కఠినంగా తయారవుతున్నావు. చాలా సున్నితమైన నీలో లోపల ఒక సున్నితమైన అత్యంత సెన్సిటివ్, డెలికేట్, ఫ్రెజైల్ నీలో లోపల ఉంది ఒక ఆస్పెక్ట్. చాలా సున్నితత్వం నీలో ఉంది. మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆ సున్నితత్వం మీ లోపల కేంద్రంలో ఆ సున్నితత్వం ఉన్న వాళ్ళే. కానీ ఆ సున్నితత్వాన్ని మీరు అనుభూతి చెందట్లేదు, గ్రహించట్లేదు, స్పృశించట్లేదు. ఒక కోరిక మీలో రేగింది అనుకోండి, శరీరం బిగదీసుకుపోతుంది, మనసు బిగపట్టేస్తుంది, బిగదీసుకుపోతుంది, హృదయం కూడా గట్టి పడిపోతుంది, భావాలు గట్టి పడిపోతాయి. ఆ కోరిక కనుక తీరలేదు అనుకోండి, కోపం మీలోంచి ప్రవహిస్తుంది. కోపం దానంతట అది రాదు. కోరికలు ముక్క విరిగినట్లు అయిపోతే అప్పుడు కోపం వస్తుంది. ఎలా అయితే మజ్జిగ ఆ, గడ్డ కడుతుందో, పెరుగులాగా ముక్క విరిగిపోయినట్లు అయిపోతుందో, అలాగా మీలో కోరికలు ముక్క విరిగినట్లు గడ్డ కట్టుకుపోతే అప్పుడు మీకు కోపం వస్తుంది. కోరికలు వద్దు అని చెప్పట్లేదు అష్టావక్రుల వారు, ఇక్కడ గమనించండి. ఎందుకు? అది మీ కంట్రోల్‌లో లేదు. సహజ సిద్ధమైన ఒక ప్రక్రియ అది జరుగుతూనే ఉంటుంది. మీలోంచి కోరికలు వస్తూనే ఉంటాయి. అయితే అవి వచ్చినప్పుడు అవి మిమ్మల్ని పట్టుకుని వేళ్లాడేటట్లుగా చేయకండి. కోరికలొస్తాయి, వెళ్ళిపోతాయి. ఆవిరైపోనీండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోనివ్వండి. చూడండి, అవి వెళ్ళిపోతాయి. మనం వెళ్ళిపోనివ్వము. అందుకే గురుదేవులు చెప్తున్నారు, వెళ్ళిపోనివ్వండి, ఆవిరైపోనివ్వండి. సరి అయిన కోరిక ఉంది అంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఏ కోరికలైతే మీకు సానుకూలంగా లేవో, అంటే మీ ఎదుగుదలకి, మీ పరిణతికి ఉపయోగపడవో, సానుకూలం కాదో, అవి మాయమైపోతాయి, కరిగిపోతాయి. నైస్ నో? మీ ఎదుగుదలకి సానుకూలంగా ఉండే కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. ఏవైతే సానుకూలంగా లేవో మీ ఎదుగుదలకి, మీరు పరిణతి చెందడానికి, అవి కరిగిపోతాయి, మాయమైపోతాయి. ఆ ఎరుకలో మనం ఉండాలి. నాహం దేహో నమే దేహో బోధోహమితి నిశ్చయి. రెండే మనం మనసులో వచ్చేవి. ఏమి చేసాము గతంలో, ఇంకా ఏమి చెయ్యాలని కోరుకుంటున్నాము. రేపు డిస్కషన్ చేద్దాం దీని గురించి. ఇది చాలా అద్భుతమైన లోతైన జ్ఞానం అండి. అవునా? ఊరికే విని ఊరుకోవడం కాదు. మనం ఎక్సర్సైజ్ చేస్తాం, హోంవర్క్ చేస్తాము. రేపు వచ్చేలోగా కోపం ఎప్పుడొచ్చింది మనకి, మాట తప్పిన సందర్భాలేంటి, కోపం వచ్చినప్పుడు మనలో ప్రేమ ఎలా ఉంది, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా గమనించండి. ఎరుకలో ఉండండి. ఎలా ప్రవర్తిస్తున్నాను నేను. రైట్, టర్న్ ఇన్వర్డ్. చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారండి, మంచి వాళ్ళ, చెడ్డవాళ్ళ, అవన్నీ పక్కన పెట్టేసి నా కోపానికి కారణం ఏంటి, నేనెందుకు హార్ష్ ఫీలింగ్స్ ఉన్నాయి నాలో, ఏ సందర్భాలలో,
ఎక్స్పీరియన్స్ చెయ్యాలి ఇది. సరేనా? జై గురుదేవ్. రేపు కంటిన్యూ చేద్దాం. జై గురు.